హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. మియాపూర్, చందానగర్, లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, రాయదుర్గం, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సనత్ నగర్, ఎస్ఆర్ నగర్, ఎర్రగడ్డ, అమీర్పేట్, పంజాగుట్ట, బోరబండ, యూసఫ్గూడ, దుండిగల్, గండిమైసమ్మ, మలంపేట్, బహదూర్పల్లి, సూరారం, కొంపల్లి, సుచిత్ర, జిడిమిట్ల, జగద్గిరిగుట్ట, బాలానగర్, సికింద్రాబాద్, బోయిన్పల్లి, తిరుమలగిరి, అల్వాల్, జవహర్ నగర్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, మారేడుపల్లి ప్రాంతాల్లో వాన పడుతోంది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై వాన నీరు ప్రవహించడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్రాఫిక్ జామ్లతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. 20 సెంటీమీటర్ల వర్షపాతం రానున్న గంటల్లో నమోదయ్యేటువంటి అవకాశం ఉందని అంచనా వేస్తున్నట్లు ఈ మేరకు జిహెచ్ఎంసీ అలర్ట్ చేసింది. ఇప్పటికే ప్రైవేట్గా వెదర్మ్యాన్ కూడా చాలా స్పష్టంగా చెప్తున్నారు. 3-4 గంటల్లో హెవీ టు హెవీ రెయిన్ మొత్తం జిహెచ్ఎంసీ ఎంటైర్ అంతా కవరప్ చేసేటువంటి అవకాశం ఉన్నాయని చెప్పి ప్రైవేట్గా వెదర్మ్యాన్ చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ ఐఎండీ కూడా అదే స్పష్టం చేస్తుంది. తెలంగాణ రాష్ట్ర వాతావరణ శాఖ కూడా అయ్యే అంశాలను స్పష్టం చేస్తున్న పరిస్థితి. ముందస్తు ఆదేశాలతో విద్యాసంస్థలకు సంబంధించి కూడా ప్రైవేట్ విద్యాసంస్థలకి ఆల్రెడీ మధ్యాహ్నం నుంచి హాలిడేని ప్రకటించారు. కొన్ని విద్యాసంస్థలు దాదాపు 3 రోజుల పాటు హాలిడేస్ ప్రకటించినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎందుకంటే హెవీ టు హెవీ రెయిన్స్ నమోదయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. దాంట్లో భాగంగానే ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ కావచ్చు, రెవెన్యూ కావచ్చు, ఎలక్ట్రిసిటీ, వాటర్ బోర్డుకు సంబంధించి ఇక హైడ్రా, మాన్సూన్ టీమ్స్ స్పెషల్గా ఏవైతున్నాయో వాళ్ళంతా కూడా సమాయత్తమయ్యారు. ఎక్కడ ట్రాఫిక్ కంజెస్టెడ్గా ఉంది అనేటువంటి అంశాలపైన ఎప్పటికప్పుడు కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పోలీసులంతా కూడా ఉన్నతాధికారులంతా కూడా మానిటరింగ్ చేస్తున్నారు. ఎక్కడ ట్రాఫిక్ అత్యంత సమస్యాత్మకంగా ఉంది, స్లో మూమెంట్ ఎక్కడి నుంచి ఎక్కడికి నడుస్తోంది అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో ఉన్నతాధికారులంతా కూడా గ్రౌండ్ జీరోలో ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే హోంగార్డులు, ట్రాఫిక్ కానిస్టేబుల్స్ ఎక్కడైతే ఉన్నారో హెడ్ కానిస్టేబుల్స్ వాళ్ళందరికీ కూడా కమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. చంద్రిక, ఇందాక మీరు చెప్పిన దాని ప్రకారం అక్కడ ఇక్కడ కాదు, మొత్తం జిహెచ్ఎంసీ ట్రై సిటీస్ అన్నీ కూడా సైబరాబాద్, రాచకొండ, హైదరాబాద్కి సంబంధించినటువంటి 3 నగరాలు ఏవైతే ఉన్నాయో 3 కమిషనరేట్కి సంబంధించి ట్రై సిటీస్ అంతా కూడా వర్షం అంతా కూడా కవరప్ చేసినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పుడు ఆఫీసెస్కి అంటే కొంతమంది మధ్యాహ్నం షిఫ్ట్ వెళ్ళేటువంటి వాళ్ళు ఉంటారు. ఆ తర్వాత మరికొంతమంది ఆన్ ఫీల్డ్ గిగ్ వర్కర్స్ ఎవరైతున్నారో వాళ్ళు ఎక్కువ శాతం ఇబ్బంది పడుతున్నారని చెప్పాలి. స్విగ్గీ, జొమాటోకి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్, బ్లింకిట్, అదేవిధంగా ఇన్స్టామార్ట్కి సంబంధించినటువంటి డెలివరీ బాయ్స్ కాస్త ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళంతా కూడా ఆన్ రోడే ఉంటారు, బై రోడ్గానే వెళ్తారు కాబట్టి కాస్త వాళ్ళు ఇబ్బందిగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు అత్యంత సమస్యగా హైదరాబాద్ మెట్రో సిటీకి ట్రాఫిక్ అత్యంత సమస్యగా ఉంటుంది. ఐటీ కారిడార్ కావచ్చు, అదేవిధంగా ఇటు బంజారాహిల్స్, హైటెక్ సిటీ, దాంతోపాటు సికింద్రాబాద్ హెవీ వెహికల్స్ వెళ్ళేటువంటి అవుట్స్కట్స్ ఏవైతే ఉన్నాయో అవుట్స్కట్స్లలో కూడా హెవీ వెహికల్స్ వెళ్ళడంతో అక్కడక్కడ రోడ్లపైన పేరుకుపోయినటువంటి వర్షం కారణంగా ట్రాఫిక్ అంతా కూడా జామ్ ప్యాక్గా ఉంటుంది. అటు షామీర్పేట్ వైపు కావచ్చు, ఇటు గుర్రంగూడ, అదేవిధంగా ఇటు పటాన్చేరుకు సంబంధించినటువంటి ముంబై హైవే, అదేవిధంగా గచ్చిబౌలి స్టేడియం ఎండ్ రోడ్ ఏదైతుందో గుల్మోహన్ పార్క్ నుంచి గచ్చిబౌలి స్టేడియం, అటు రాయదుర్గంకి సంబంధించి టువర్డ్స్ మేధీపట్నం ఇదంతా కూడా ట్రాఫిక్ అత్యంత సమస్యగా ఉంటుంది. పీవీ ఎక్స్ప్రెస్ వే, ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి వాహనాలు అక్కడెక్కడ కూడా కంజెస్ట్ కాకుండా పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అంతా కూడా గ్రౌండ్ జీరో నుంచి పరిస్థితిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. మరోవైపు రానున్న 3 రోజుల పాటు ఇటు ఎల్లోతో పాటు ఆరెంజ్ అలర్ట్ని కూడా హైదరాబాద్ జిహెచ్ఎంసీ స్పష్టం చేస్తోంది. సో ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటువంటి అంశాన్ని ఇక ఇటు హెల్త్ డిపార్ట్మెంట్కి సంబంధించి కావచ్చు, జిహెచ్ఎంసీ, హైడ్రా, అదేవిధంగా పోలీస్ శాఖకు సంబంధించినటువంటి ఎంప్లాయీస్కి ఇప్పటికే హాలిడేస్ని కూడా పూర్తి స్థాయిలో అంటే క్యాన్సిల్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. సెలవులకు ఎవరు కూడా అనుమతి ఇవ్వొద్దని చెప్పి కన్సర్న్ పర్సన్స్కి ఇప్పటికే ఆదేశాలు వెళ్ళినటువంటి తరుణంలోనే ఎక్కువ శాతం వర్షపాతం అయితే నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఏకంగా జిహెచ్ఎంసీ నార్థన్ జిహెచ్ఎంకి సంబంధించి 20 సెంటీమీటర్ల వర్షపాతం అంటే బహుశా ఎక్కువగానే వాటర్ పోలింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది. వాటర్ ఎక్కువ శాతం లోయర్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో ఇటు ట్యాంక్ బండ్ కావచ్చు, అదేవిధంగా ఎగువ నుంచి వచ్చేటువంటి వాటర్ దిగువకు ఎక్కడైతే వస్తుంటాయో ఆ ఏరియాలో మరింత అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎమర్జెన్సీ అవుతేనే బయటికి రావాలి, ఎమర్జెన్సీ లేకపోతే ఇంట్లోనే ఉండాలి. డ్యూటీ చేస్తున్నటువంటి ప్లేస్లో వర్క్ ప్లేస్లోనే ఉంటే బాగుంటుంది అనేటువంటి అంశాన్ని అయితే ఇప్పటికే అధికారులు చెప్తున్నారు. మరోవైపు మేజర్ సమస్యగా ఇంకొకటి కూడా ఉంటుంది. ఓఆర్ఆర్పై వెళ్ళేటువంటి వాహనదారులు అత్యంత జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఓఆర్ఆర్ పైన వాటర్ ఎగ్జిట్ కావడానికి ఏవైతే
అవి హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ చెత్తా చెదరడంతో అక్కడక్కడ కవరప్ అయి ఉంటాయి. దాని కారణంగా వాటర్ అంతా కూడా హైవే పైన ఓఆర్ఆర్ పైన స్టాగ్నేట్ అయి ఉంటుంది. ఆ స్టాగ్నేట్ అయినటువంటి వాటర్ ఫోర్స్కి వెహికల్స్ అన్నీ కూడా ఫోర్ వీలర్ వెహికల్స్ అన్నీ కూడా అదుపు తప్పేటువంటి ప్రమాదాలు కూడా ఉంటాయి. గతంలో కూడా ఇలాంటి ఇన్సిడెంట్స్ రిపోర్ట్ అయ్యాయి కాబట్టి వాటిని ఉదాహరణ చెప్తూ కూడా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్, ట్రాఫిక్ సోషల్ మీడియా వింగ్ అంతా కూడా ఆయా సోషల్ మీడియా హ్యాండిల్స్ ద్వారా అప్రమత్తం చేస్తున్నారు. ఓఆర్ఆర్పై ప్రయాణం చేసేటువంటి వాళ్ళు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వెహికల్ కండిషన్ ఉండేటట్టు చూసుకోవాలి. ఏసీ కండిషన్, అదేవిధంగా అద్దం పైన వాటర్ పడుతుంటే వాటిని వెంటనే వైపర్స్ అవన్నీ కూడా సిస్టమ్ అంతా కూడా మెకానిజం కరెక్ట్గా ఉందా లేదా అనేటువంటి అంశాలపైన చిన్న చిన్న థింగ్స్ చూసుకోవాలని చెప్పి ఎప్పటికప్పుడు ట్రాఫిక్ పోలీసులు మాన్సూన్ సీజన్స్లో ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ఉంటారు. పూర్తి స్థాయిలో ఇంకా వారం రోజుల పాటు వర్షాలు ఎక్కువ శాతం నమోదయ్యేటువంటి అవకాశం ఉంది కాబట్టి అధికార యంత్రాంగం అంతా కూడా దానికి అనుగుణంగానే సిద్ధంగా ఉన్నామనేటువంటి విషయాలనైతే అధికారులు చెప్తున్నారు.